రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో గేట్స్ ఫౌండేషన్ నుంచి అలాగే మద్రాసు ఐఐటి ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలని చెప్పారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చునో దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. సెల్ ఫోన్ల ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకుని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అదేవిధంగా దీనిని మరింత విస్తృతపరిచేలా చూడాలన్నారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ఆర్టీజీఎస్లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మొత్తం 500 సేవల వరకు వాట్సాప్ ద్వారా అందించేందుకు వీలుందని ఐటీ ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ప్రస్తుతం 254 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. అయితే 1000కు పైగా సర్వీసులు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఓర్వకలలో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులు జరుగుతున్నాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. డ్రోన్ సిటీ రాష్ట్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం ఇదే కాకుండా ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు వంటి మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఆతిథ్య రంగం అభివృద్ధి చెందేలా పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో ఆధునికంగా హోటల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం సూచించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. దీంతో అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. మన్యం పర్యటన ముగిశాక పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. మంగళవారం పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలైనట్లు సమాచారం. దీంతో అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ దూరడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ను పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు సూచించారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ కళ్యాణ్ వారికి తెలియజేశారు. ముందుగా అరకులోని కురుడి గ్రామ సమస్యలు తెలుసుకుంటానని, అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున పూర్తి చేసి వెళ్తానని పవన్ వివరించారు. దీంతో మన్యం పర్యటన ముగిశాక పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలనా సమావేశ భవనంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మేటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, కళ్యాణానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తారని తెలిపారు. 2014-19 వరకు తేదేపా హయాంలో నవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయని చెప్పారు. వైకాపా పాలనలో మాత్రం రామయ్య క్షేత్ర ప్రాధాన్యం, పవిత్రతను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, అందుకు బృహత్తర ప్రణాళికలను రూపొందించామని వివరించారు. ఈ ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం కార్యక్రమం ప్రారంభమైంది 2014లో. ఈ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత శ్రీరామనవమి ఎక్కడ చేయాలి అనేటువంటిది
ఎవరన్నా ఆలోచన చేసినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాడు 2014 విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయం రాయలసీమ ప్రాంతంలోని ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కళ్యాణంతో ఆ ఉత్సవాలను వైభవపేతంగా రాష్ట్ర పండుగగా జరపడానికి ఆయన ఒక నిర్ణయం చేయడం జరిగింది. మనకి 2 రామాలయాలు ఉన్నాయి ప్రధానంగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి రాముడు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలోని రామతీర్థం శ్రీరామ. వక్ఫ్ బోర్డు బిల్లును సవరించి మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ముస్లింలతోనే ఈ దాడులు ఆగవని, తరువాత కేథలిక్ చర్చ్ ఆస్తులపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరి మతం ఆస్తులు వారి పర్యవేక్షణలోనే ఉండాలని ఇతరులను తీసుకురావడం సరికాదన్నారు. దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చెలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లును ముందుకు తెచ్చిందని, భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ దాసరి భవన్లో రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినప్పటికీ పట్టు విడవకుండా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు నిర్ణయించామని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా సరే తమ వ్యవహారాలను వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ కల్పించగా, దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేయడానికి, అన్య మతస్థులను అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అది అంతటితోనే ఆగబోదని, ఖచ్చితంగా క్రైస్తవ ఆలయాలపైన, ఆస్తులపైన, మత వ్యవహారాలపైన దాడులు చేస్తారని, ఇదే ధోరణితో ముందుకు పోతారని, దేవాలయ భూములపైన ఇదే కార్యక్రమాలు చేపడతారని ఆ రోజే కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ చెప్పాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ క్రైస్తవుల ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని సేకరిస్తూ ఉంది. అటు క్రైస్తవులది, ముస్లింలది అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆస్తులపై కూడా వాళ్ళు రాబోతూ ఉన్నారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన ఈ రాజ్యాంగం ప్రకారం ఏదైతే మత స్వేచ్ఛ ఉందో, మత సంస్థల నిర్వహణ ఉందో, దానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో ప్రభుత్వం ఇవాళ పెత్తనం చెలాయించే పద్ధతుల్లో ముందుకు పోతూ ఉంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు 3 కూడా వారు నిజంగా చెప్పాలంటే మైనార్టీలకే కాదు, మీరు రాజ్యాంగానికే ద్రోహం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు గమనించాల్సింది ఏమంటే, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప మీరు ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతా ఉన్నారు. జూన్ 10 కల్లా హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులను పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులను ఆయన పరిశీలించారు. ఉరవకొండ నుంచి హంద్రీనీవా కాల్వపై పర్యటిస్తూ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 2200 నుంచి 3800 క్యూసెక్కులకు పెంచే పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 20 రోజులుగా జరుగుతున్న హంద్రీనీవా కాలువ వెడల్పు, పూడికతీత పనులను మంత్రి పయ్యావుల పరిశీలించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కేటాయించని విధంగా ఈసారి హంద్రీనీవా కాలువ సామర్థ్యం పెంచడానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని అన్నారు. అనంతపురం జిల్లాపై సీఎం చంద్రబాబుకు ఉన్న ప్రేమ, అభిమానం వల్లనే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఆయన అన్నారు. 20 ఏళ్ల క్రితం తవ్విన కాలువలో పూడిక తీయడంతో పాటు కాలువ వెడల్పు చేయడం అంటే దాదాపుగా కొత్తగా కాలువ తవ్వడమేనని ఆయన చెప్పారు. ఇంకా 80% పనులు మనకు కంప్లీట్ కావాల్సినటువంటిది ఉంది. ఇదో పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఇదేదో ఆషామాషిగా మేమేదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం కాదు. గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. ఈ జిల్లా రైతాంగానికి మేలు చేసేటువంటి ఈ కార్యక్రమానికి భగవంతుడు ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఇన్నిసార్లు గెలిపించినటువంటి ప్రజలకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశం, ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికోసమే ఈరోజు పెద్ద ఎత్తున కేటాయింపులు జరపడం, దానికి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం, ఆయన కేటాయింపులు కాదు మీరు పని కూడా పూర్తి చేయాలని చెప్పి మా అందరినీ ప్రోత్సహించడం, నిజంగా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇది హిస్టరీలో ఎప్పుడు కూడా జరగనటువంటి విషయం. చాలా క్యాజువల్ గా మీరు చూశారు. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇంత పెద్ద ఎత్తున పని జరుగుతుంటే
ఆ ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడే నాయకులు ఒక్కరోజు కెనాల్ మీదకి రాలేదు, కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వలేదు. ఇది చేయండి, మీరు ఇంకా వెడల్పు చేయండి అని. వాళ్ళు లైనింగ్ గురించి మాట్లాడతారు. ఈరోజు ఫేజ్ 1 అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా లైనింగ్ చేయడం లేదు. నేను అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను. గిరిజన విద్యార్థుల ప్రతిభ అమోఘమని 108 సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నమోదు కావటం గర్వకారణమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గిరిజన విద్యార్థుల ప్రతిభ అమోఘమని 108 సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నమోదు కావడం గర్వకారణమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 మండలాల నుంచి సుమారు 60 పాఠశాలల నుంచి 21,850 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 4:30 ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 7:30 ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 20,851 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. అందులో ముఖ్యంగా 13,000 మంది ఆడపిల్లలు, 8,000 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఎంత ఎక్కువ మంది ఉన్నారో చూసుకోండి. చాలా సంతోషంగా ఉంది. సూర్య నమస్కారాలు మీరు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు 108 సార్లు చేస్తారు అంటే నాకు చాలా ఆశ్చర్యపడింది. ఒక సూర్య నమస్కారం అంటే ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అవి 12 భంగిమలు, అంటే 12 ఆసనాలు వేస్తే ఒక పూర్తి సూర్య నమస్కారం అవుతుంది. అట్లాంటిది 108 సార్లు అంటే దాదాపు 1296 చెయ్యాలి. అంటే అది నాట్ ఈజీ జాబ్ అండి. అది అసాధ్యమైనది ఈ రోజు మన గిరిజన బిడ్డలు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు అంటే అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా విశాఖపట్నంలో 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేకపోయారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనకు పవన్ కళ్యాణ్ కాన్వానే కారణమని అభిప్రాయపడిన ఆయన బాధ్యత తీసుకుని విద్యార్థులకు మరో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు సామాన్య విద్యార్థుల జీవితాలను దెబ్బతీసిందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 30 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష కాలేకపోవడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ 30 మంది విద్యార్థులకి జీవితాలని కాపాడే విధంగా వారికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఎటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారో ఈరోజు ఆలోచన చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పద్ధతిలో ఆలోచన చేయాలి. కాన్వే వెళ్తున్నదని చెప్పి సామాన్య ప్రజలకు ఇబ్బంది పడే విధంగా కాకుండా అందరికీ ఎటువంటి సమస్యలు లేకుండా కూడా కాన్వే విధంగా వెళ్లే పద్ధతిలో, ట్రాఫిక్ వేరే పద్ధతిలో వెళ్లే విధంగా అందరికీ అందుబాటులో విధంగా ఉండాలని చెప్పి కూడా ఆ పద్ధతిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కోల్పోయారో ఈరోజు పరీక్షలకు హాజరు కాలేకుండా 30 మంది ఆ పరీక్షలకి హాజరు కానటువంటి విద్యార్థులకు ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన వెళ్తున్నటువంటి కాన్వే కారణంగా ఈరోజు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. కాబట్టి ఈ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుని 30 మంది విద్యార్థులకు ఈరోజు మళ్ళీ అవకాశం కల్పించే విధంగా ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకి పరీక్షల్లో హాజరు అయ్యే విధంగా చూపించాలని చెప్పి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ లోక రక్షణార్థం ప్రపంచ శాంతి కొరకు ఈస్టర్ పండుగ ముందు క్రైస్తవుల ఆధ్వర్యంలో పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ జేమ్స్ చెరువత్తూర్ తెలిపారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ క్రీస్తునాథుని పట్ల భక్తి విశ్వాసం కలిగి ఉండటం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభువుని, ప్రేమ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్, జోజీనగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగ్ నగర్, ఆర్సీఎం సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోరుతూ పరిశుద్ధ శిలువ మార్గం జరిగింది. 1 టౌన్ తారాపేట కో కథీడ్రల్, ఆర్సీఎం చర్చ్ నుండి గుణదల మేరీమాత చర్చ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్, ఆర్సీఎం చర్చ్, పెజ్జోనిపేట, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆర్సీఎం చర్చ్ ఫాదర్ జేమ్స్ చెరువత్తూర్, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ
యేసుక్రీస్తు మానవులందరి శ్రేయస్సు కోరుకున్నారని చెప్పారు. పాపులను రక్షించడం కోసం శిలువపై మరణం పొందాడని తెలియజేశారు. తపస్సు కాల 40 రోజుల పాటు క్రైస్తవులు మనసుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనస్సు పొందే రీతిగా జీవిస్తూ ఉంటారన్నారు. ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా తమ జీవితాలను సమర్పణ చేసుకుంటే యేసుని మార్గంలో శాంతి చేకూరాలని, ప్రజల మధ్య ఐక్యత ఉండాలని, ఒకరికొకరు శాంతి సమాధానాలతో జీవించాలని వారు కోరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అందరి బతుకులు బాగుండాలని, అందరి పాపాలు పోవాలని యేసుక్రీస్తుని క్రైస్తవులు ప్రార్థించారు. గుణదల మేరీ మాత చర్చి వరకు ర్యాలీగా సాగారు. ఈ లోకాన్ని రక్షించేవాడు క్రీస్తు ఒకటే. ఆయన యందు దృఢపడి విశ్వాసముతో ఈ పదయాత్ర, ఈ శిలువ మార్గము మేము చేసుకున్నాం. దానికి వచ్చేసిన గౌరవులైన ఫాదర్ చిన్నప్ప గారు, ఫాదర్ జేమ్స్ చెరువత్తు, పెజ్జోనిపేట అసంప్షన్ చర్చ్ విచారణకర్త, అదేవిధంగా మనందరూ కలిసి ఈ పదయాత్రలో ఏకీభవిస్తూ భక్తిపూర్వముగా లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు ఈ శిలువ పాదలో పాల్గొంటూ తల్లి పాదముల పైకి గుణాల వరకు మేము వెళ్తున్నాం. దానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ కాకా. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రాణత్యాగంతో కూడుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు సాధించినటువంటి ప్రేమ రాజ్యాన్ని అందరూ కూడా స్థాపించాలనేటువంటి ఉద్దేశం చేత ఇదిగో ఈ పాదయాత్రని మేమందరం కూడా కలిసి ప్రారంభించుకుంటూ ఉన్నాం. దీనిని చూసే వాళ్ళందరూ కూడా అందరూ శాంతి రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా దేవుని యొక్క కృప అనుగ్రహం అందరి మీద రావాలని ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థన చేయండి. ఇదిగో ఈ సన్నివేశాన్ని ఏర్పాటు చేయడానికి ఫాదర్ విజయ్ కుమార్ గారు 1 టౌన్ నుంచి, అలాగే ఫాదర్ జేమ్స్ గారు పెజ్జోనిపేట నుంచి, నేను ఫాదర్ చిన్నప్పని ప్రత్యేకంగా జోజినగర్ నుంచి, అలాగే సింగినగర్ నుంచి ఫాదర్ జోజి గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారి యొక్క విచారణ సభ్యులందరితో కూడా కలిసి మీరు కూడా మాతో కలిసి ఇదిగో ఈ ప్రపంచంలో శాంతి చేకూరాలని, దైవ కృప అందరికీ రావాలని మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తూ, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో ఉండాలని, క్రీస్తు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి రక్షణ అందరికీ లభించాలని ప్రార్థన చేస్తూ గుణదల మాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం. అనేక మంది విశ్వాసులు యాత్రలో పాల్గొంటూ ఈ ప్రపంచ శాంతి కోసము ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఆ ప్రభు యొక్క రక్షణ అనుగ్రహాలు మీ అందరికీ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మం వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో, భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే విశేష పూజలు, హోమాలు, ఆలయాలంకరణలతో ప్రారంభమై రాత్రి వరకు భక్తి ప్రబోధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేదికపై పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ శ్రీరాముడి లీలలను నృత్యాల రూపంలో ప్రదర్శిస్తూ భక్తులను మైమర్పింపజేస్తున్నారు. సోమవారం సాయంత్రం లవాకుశ నృత్య రూపకం ప్రదర్శించారు. చిన్నారులు లవాకుశ పాత్రలో జీవిస్తూ రామాయణంలోని ముఖ్య ఘట్టాలను తమ అద్భుత అభినయంతో ఆవిష్కరించారు. వేదికను శోభాయమానంగా అలంకరించి ఆ నృత్య రూపకాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో మార్చి 29-31 మధ్య జరిగిన జూనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 60 కేజీల విభాగంలో ఎం దినేష్ ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఏప్రిల్ 4న భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి మెన్స్ ఫిజిక్ 165 సెంటీమీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని మిస్టర్ ఆంధ్ర టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో వి శ్రీను సిల్వర్ మెడల్ సాధించాడు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అశోక్ జిమ్ ఉమ్మడి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షుడు మనోహర్, గోల్డెన్ ఫిట్నెస్ సిహెచ్ రాజు, ది రూట్స్ జిమ్ రవి, టీమ్ మేనేజర్ అల్లూరి రెడ్డి, యోగా అసోసియేషన్ దుర్గారావు పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో పతాకాలు సాధించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి వ్యోమరంలో జరిగినటువంటి పోటీల్లో ప్రథమ పోటీగా కూడా విజయం సాధించడం, యూనివర్సిటీకి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో ప్రథమ పోటీలు సాధించడం, అలాగే భీమవరంలో జరిగినటువంటి అదే కాంపిటీషన్లో కూడా మరి ద్వితీయ పోటీని సాధించడం, ద్వితీయ బహుమతిని సాధించడం, ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో
రిప్రజెంట్ చేసి ప్రాతినిధ్యం వహించి మరి మన యొక్క మెడల్ని తీసుకొచ్చి దీనికి ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా గర్వకారణం. ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి మన చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఆరోగ్యం లేనటువంటి వారికి ఎంత భాగ్యం ఉన్నా దానివల్ల ఉపయోగం ఉండదని, అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి పోటీల్లో పాల్గొనడం. యువత ప్రత్యేకంగా ఇవాళ మద్యానికో గంజాయికో ఇతర వ్యసనాలకు బానిస అవుతారు, బెట్టింగులకు బానిస అవుతున్నటువంటి దశలో వాళ్ళు శారీరకమైనటువంటి దారుఢ్యాన్ని సాధించడంతో పాటుగా ఆరోగ్యాన్ని సంపాదించేటువంటి ఇటువంటి యువతే ప్రోత్సాహకం. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మంచి అలవాట్లు ఉండాలి అంటే మంచి ఆలోచనలు ఉండాలి. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కోర్మానాథ్ వెల్లడించారు. ఇది మంగళవారం వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని, ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం, బుధవారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర కోస్తా యానంలో రాబోయే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా రాయలసీమలో గరిష్టంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగి ఆ తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.